Hello all, this is Venela Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you. హాయ్, చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. దీనికి చెవులు నోరు పనిచేస్తే ఇంకెవ్వడం ఆపలేవురా. దీన్ని చేసుకోబోయాడు మాత్రం చాలా అదృష్టవంతుడురా. ఎందుకంటే ఏం తిట్టినా వినపడదు కదా. రే, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి లోపం చూసి ఎగతాళి చేయకూడదని. ఇటువంటి నాకు అస్సలు నచ్చం. సారీ బ్రదర్, నేను ఆవిడ లోపాలు చూసి ఆవిడ ఎకతాలు చేయట్లేదు. జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఏంటి సీరియస్గా వస్తుంది? ఏమండి, ఎవరికి చెవుడు లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. చెప్పడా నాకు చెవుడా? ఇంకోసారి ఇలాంటి కుళ్ళు కామెంట్స్ చేసావో కళ్ళు పీకేస్తాను. జాగ్రత్త. क्या हुआ तेरे वादा ओ कसम ओ इरादा అని పాదం మీద పుట్టు మచనాయి చెల్లెమ్మా అమ్మాయి. రాత్రి 10 గంటలకు వచ్చి రూమ్ అడిగితే ఎందుకో నాకు తెలీదా? సారీ, ఇక్కడ ఫ్యామిలీస్కి మాత్రమే రూమ్ ఇస్తాం. మీలా లేచిపోయి వచ్చే వాళ్ళకి రూమ్ ఇవ్వం. ప్లీజ్ తొందరపడకండి మేడం, మేము అలాంటి వాళ్ళం కాదు. దయచేసి హెల్ప్ చేయండి. చెప్పేది మీకు కాదు, నా టైం వేస్ట్ చేస్తారేంటి? మీలాంటి వాళ్ళ కోసం చీప్ లాడ్జీలు చాలా ఉన్నాయి. వెళ్ళండి. వెళ్దాం. చూడండి, మళ్ళీ వాళ్ళు వచ్చి రూమ్ కోసం రిక్వెస్ట్ చేసినా చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి రూమ్ ఇవ్వద్దు, సరేనా? సాటి ఆడదై ఉండి కూడా జాలి లేకుండా ఎంత అసహ్యంగా మాట్లాడింది. కనీసం నిన్ను చూసైనా సింపతి చూపించలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా సొంత ఊరు కాకినాడ సార్. మేము ఇద్దరం 5 సంవత్సరాలు సిన్సియర్గా ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే ఇంటి నుంచి పారిపోయి వచ్చేసాం. రేపు గాంధీనగర్ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోబోతున్నాం. నేను ఎలా ఉన్నా పర్వాలేదు సార్, ప్లాట్ఫామ్ ఏదైనా పడుకోగలను. కానీ ఈ అమ్మాయి నన్ను నమ్ముకుని సౌకర్యాలన్నీ వదిలేసుకుని వచ్చింది సార్. మొదటి రోజే ఈ అమ్మాయిని ప్లాట్ఫామ్ మీద పడుకోబెట్టడం ఎలా సార్? అట్లీస్ట్ రిసెప్షన్ దగ్గరైనా చోటు ఇప్పించండి సార్. ఓ మూలను తలదాచుకుని రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం. నా రూమ్ నెంబర్ 104. వెళ్ళి అందులో ఉండండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏమైనా అవసరం ఉంటే అడగండి. అలాగే సార్. సమయానికి మీరు సాయం చేయకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. ఇదేం పెద్ద సహాయం కాదు. జాగ్రత్తగా వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్. ఏంటి మీరు చేసిన పని? రాత్రి నేను వాళ్ళకి రూమ్ ఇవ్వనని పంపించేస్తే మీరు పిలిచి రూమ్ ఇస్తారా? మీకెంత పొగరు? పొగరు కాదు, అర్ధరాత్రి ప్రేమించిన అమ్మాయితో వచ్చి ఎటళ్లలో తెలియడం లేదని అడిగితే బాధగా ఉండదా? అసలు వాళ్ళిద్దరూ లవర్స్ అని మీకెలా తెలుసు? తెలుసు. వాళ్ళు తలుచుకుంటే భార్యాభర్తలో అబద్ధం చెప్పచ్చు. కానీ లవర్స్ అని నిజం ఎందుకు చెప్పారు? అంతేకాదు, అతను నన్ను రూమ్ కావాలని అడగలేదు. ఈ రాత్రికి తలదాచుకోవడానికి కనీసం రిసెప్షన్ దగ్గర చోటిమ్మని అడిగాడు. తప్పు చేయడానికి వచ్చిన వాళ్ళు రిసెప్షన్ దగ్గర చోటిమ్మని అడగరు. ప్రేమలో పీహెచ్డీ చేసినట్టు లెక్చర్ ఇవ్వద్దు. ఇలా లేచిపోయిన వాళ్ళందరినీ ఆదరించడానికి తమరేమైనా ప్రేమ అవతారులా, ప్రేమ స్వరూపులా? తెలియకడుగుతున్నాను, మీలాంటి వాళ్ళకి ప్రేమ గురించి ఏం తెలుసు? ఎందుకు తెలీదు? నాకు ప్రేమ గురించి తెలుసు.
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. నువ్వు చిరుగాలివా లేక విరివానవా, మరి ఆనింగి నేల నిప్పేనువా లేక నేనే నువ్వా. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. నదిలాగా నీవు కదలాడుతుంటే, నీతో పాటు సాగే తీరం నేనవ్వనా. నిశిరాత్రి నీవు నెలవంక నేను, నీతో పాటు నిలిచే కాలం చాలందునా. మొగ్గై ఎదురొచ్చి వనముగా మారేవు, కలలే నాకిచ్చి కనులను దోచావు. ఎదలయలో నలయమయ్యే శృతివే నువ్వు, నా బ్రతుకే నువ్వు. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. భూమిలోన గాలి కరువైన వేళ, నా ప్రాణాన్ని నీవు పిరిగా మార్చేయనా. నీలాల నింగి తెలవారకుంటే, నా జీవాన్ని నీకో దివ్యగా అందించనా. శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా, అలలా నువ్వు రాగా అలజడి నవ్వుతున్నా. దీపం నువ్వైతే నీ వెలుగు నేనవ్వనా, నీలో సగమవ్వనా. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. నువ్వు చిరుగాలివా లేక విరివానవా, మరి ఆనింగి నేల నిప్పేనువా లేక నేనే నువ్వా. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. హలో మాస్టర్, మళ్ళీ అదే కళ అదే అమ్మాయా? రేయ్, మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తావరా? డిస్టర్బ్ చేయడం కాదురా, నిన్ను చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది ఇక్కడ. అరే ఎన్నాళ్ళని నీ ప్రేమను అమ్మాయితో చెప్పకుండా మనసులో దాచుకుంటారా? నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే నేనే నిన్ను తీసుకెళ్ళి లైన్ కలిపేస్తాను. అలా చూస్తున్నావు కొట్టేస్తావా? ముందు మన మేనేజర్ గారు పిలుస్తున్నాడు నడు, తర్వాత నన్ను కొడితేగానే. అసలే మనుషులతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు ఆడికి. దా ఇప్పుడు మీరుంటున్నారే అదే ఇంట్లో నిర్మల, వాళ్ళ నాన్న, వాళ్ళమ్మ, వాళ్ళ తమ్ముడు అందరూ అద్దెకుండేవారు. నిర్మల డాక్టర్ కావాలని కలలు కనేది. కానీ అంత స్తోమత లేక బీఎస్సీలో జాయిన్ అయింది. అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండేవారు. టీవీ చూడ్డానికి కూడా నిర్మల లాడ్జ్కే వచ్చేది. ఏం కొట్టారా? సచినే సత్యమనం.
టైం అయింది. టీవీలో కొత్త పాటలు వస్తాయి కదా, వస్తే చూద్దామని. చూస్తే హ్యాపీగా ఉంటది. అది నీకు, నాకు కాదు. నాకు మ్యాచ్ చూస్తేనే హ్యాపీగా ఉంటుంది. మ్యాచ్ చూడు. క్రికెట్ ఏమా బోరింగ్, టైం వేస్టింగ్. టైం అయింది, కొత్త పాటలు వస్తాయే. క్రికెట్ మ్యాచ్ సూపర్ గా ఉంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉండదు. మూసుకో. నాకు క్రికెట్ అంటే చాలా ఇరిటేషన్ అండి. కూల్ డ్రింక్స్ తాగేసి బాధ్యత లేకుండా ఆడేస్తున్నారు. ఈ మాటలు చెప్తే ఎవడు నమ్మడే. ఈ లేజీ గాళ్ళకి క్రికెట్ అంటే పెద్ద క్రేజీ అండి. వెళ్ళండి వెళ్ళండి, మ్యాచ్ అయిపోయింది, వెళ్ళి పడుకోండి. కృష్ణ ముకుంద కన్నెకిష్టింద జడతో నా మనసు లాగేసిందా. ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట. మృదు వదన పతినై పరిపాలించనా. చంపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే, అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ. రాధే గోవింద ప్రేమే కుట్టింద, కసిగా రమ్మంటూ కబురెట్టిందా. కృష్ణ ముకుంద కన్నెకిష్టింద జడతో నా మనసు లాగేసిందా. ఇదిగో కొత్త పాటలు అయిపోతాక నువ్వు ఇక్కడ మూడు బాధ చేస్తుండు. పాటలు అయిపోయిన మేమే వచ్చి తీసుకెళ్తాంలే. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. ఏంటండి ఇలా తడిసిపోయారు? చెమట పట్టింది. చేప. వేణు రే వేణు. ఏమయ్యా వేణు? మేనేజర్ పిలుస్తున్నాడు, వినపట్లా? పిలుస్తాడు పిలుస్తాడు. ఈ ముసలాడికి ఇంకేం పని ఉండదు. వేణు ఏంటి? ఏమైందో ఏంటో తెలియట్లేదురా. 2 రోజులుగా ఒకటే తలపోటు జ్వరం. కాస్త మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొస్తావా? నేను ఈ లాడ్జ్లో రిసెప్షనిస్ట్, రూమ్ బాయ్న. ఇప్పుడు వెళ్ళి మందులు తీసుకురమ్మంటారు. తర్వాత కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాస్త కాళ్ళు పిసికి వేళ్ళు లాగమంటారు. ఆ తర్వాత వాంతులు చేసుకుంటారు. అది మేము చేతులతో పట్టి వాష్ బేసిన్లో వేయాలి. మనిషి అనేవాడికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ముఖ్యం సార్. బయట 110 డిగ్రీల ఎండ కాస్తుంటే ఆ ఎండలో వెళ్ళి నేను టాబ్లెట్లు తీసుకురావాలా? ఎవరికి ఏ పని చెప్పాలో తెలుసుకోండి. వస్తా. ఏంటండి ఈ మండు టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పు తెగిపోయింది, దాన్ని కుట్టిద్దామని. చెప్పా? ఇప్పుడా? ఏంటండి మీరు 110 డిగ్రీల ఎండలో మీరెళ్ళి కుట్టిస్తారా? నో 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 నో. అబే ఎండే లేదే, చాలా డల్గా ఉంది. ఇది మూగెండండి. ఈ ఎండలో తిరిగితే వడదెబ్బ కొట్టి చర్మం నల్లబడి గిర్రున్న కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఇటివ్వండి, నేను వెళ్ళి కుట్టించుకొస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? పోయి ఒక చదువుకున్న వాడికి చెప్పులు పని చెప్పడం తప్పనా? చచ్చా, అదే లేదు. ఎస్ఎస్సి చదువు కూడా ఓ పెద్ద చదువేనా? సరే, మీ సంతోషం ఎందుకు కాదన్నాలి? మీరే వెళ్ళి కుట్టించుకోండి. ఓకే. వేణు, yes, కమ్ ఫాస్ట్ ప్లీజ్. ఓకే ష్యూర్. నువ్విస్తానంటే నీ కాదంటానా?
అయిపోయింది సార్. దీన్ని కాస్త కుట్టవయ్యా. ఓకే. దొరికేవరా ఎరా ఆడవాళ్ళ చెప్పులు కుట్టించే నువ్వు ఆత్మాభిమానం ఆత్మ గౌరవం అంటూ లెక్చర్లు ఇస్తావా? రాస్కల్, నిన్ను మర్డర్ చేస్తాను రా. నాకు 14 ఏళ్ళు జైలు శిక్ష పడ్డా సరే ఫస్ట్ మర్డర్ నీదే. ఎక్కడో తేడా వచ్చింది. హంతకుడు పట్టుకోండి పట్టుకోండి. నేను ఆగను, ఆగితే నేను మర్డర్ అయిపోతాను. ఆగే నేను పీకుతా. అయ్యి బాబోయ్, ఏంటన్నా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏమైందిరా? ఒక హంటరు ఫ్యామిలీతో బస్ స్టాండ్ లో నిలబడున్నాడు. హంటరా? అదే అన్న, తుపాకీ పట్టుకుని తిరుగుతుంటాడే. ఓ ఫారెస్ట్ ఆఫీస్ రా. సరే సరే, విషయం ఏంటో చెప్పు. మంచి లాడ్జ్ కావాలని అడిగాడు. నేను అక్కడే వాడిని లాక్ చేసి లైన్ లో పెట్టి లాక్కొచ్చా. త్వరగా రూమ్ అన్నా. వెరీ గుడ్ రా. ఈ మధ్య నువ్వు బిజినెస్ లో తెగ డెవలప్ అయిపోతున్నావా? ఈడేనా హంటర్? తుపాకీ చేతిలో ఉంది కదన్నా. తుపాకీ చేతిలో ఉన్న ప్రతి ఓడు అంటరు, బొడ్లో గడియారు ఉన్న ప్రతి ఓడు గాంధీజీ అయిపోతారా? ఓ స్వామి, రూమ్ చూపించు స్వామి. రూమ్ లేదు. ఏ స్వామి? అంట్రస్ కి ఇక్కడ రూములు ఎత్తలేద్దమ్మా. పర్వాలేదు స్వామి. హలో, హోటల్ తాజ్ 5 స్టార్ హోటలేనా? అవును సార్. మంచి ఏసీ రూమ్ బుక్ చేయండి. ఓకే సార్. రావే వెళ్దాం. ఈ గబ్బు లాడ్జికి పెద్ద బోర్డు ఒకటి. ఈ బోర్డే ఉండకూడదు. అదే 5 స్టార్ హోటల్కి వెళ్దాం. అన్నయ్య అన్నయ్య, ఆహా, ఇప్పటి నుంచి నేనే ఈ లాడ్జికి అసిస్టెంట్ మేనేజర్. దా. ఏమండి, ఏంటి చీకట్లో తెగ చదివేస్తున్నారు? కరెంట్ కట్ అయింది. కరెంట్ కట్టా? లాడ్జ్ లో ఉందిగా. తెలీదు, ఫ్యూజ్ పోయిందేమో. రే, వాళ్ళ ఇంట్లో ఫ్యూజ్ పోయిందట. నేను వెళ్ళి చూసి వస్తాను. ఫీజు పోవడం కాదురా, బిల్లు కడితేనే కదరా కరెంట్ ఉండటానికి. సార్ సార్, ఏంటి బాబు? అది లాడ్జ్ కరెంట్ బిల్ కట్టడానికి వెళ్తున్నానండి. మీ బిల్ కూడా ఇస్తే 2 కట్టొచ్చేస్తాను. పర్వాలేదు బాబు, నేను తర్వాత కట్టుకుంటాను. నువ్వు వెళ్ళు. పరిస్థితులన్నీ నాకు తెలుసు సార్. నా దగ్గర దాస్తారెందుకు? మీకైతే పర్వాలేదు, కానీ నిర్మల చదువుకునే అమ్మాయి ఎన్నాళ్ళు ఇలా చీకట్లో చదువుకుంటుంది? మీ గురించి అంతా విన్నాను. మిల్లు స్ట్రైక్లో ఉంది. 2 నెలలుగా జీతాలు రాక మీరెన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను ఊహించుకోగలను. ఓ పని చేద్దాం, నేను ఇప్పుడు కట్టేస్తాను. డబ్బు రాగానే మీరు తిరిగి ఇచ్చేదురు కానీ. ఓకే సార్? చాలా థ్యాంక్స్ బాబు. ఇందులో ఏముంది సార్ థ్యాంక్స్ చెప్పడానికి? బాబు సార్, నిర్మల బస్ ఛార్జీకి డబ్బు లేక 2 రోజులుగా ఇంట్లోనే ఉంది. నువ్వేమీ అనుకోకపోతే నువ్వు వెళ్లే దారిలో కాలేజీలో డ్రాప్ చేస్తావా? ఏంటి సార్, ఈ మాట మీరు ముందే చెప్పొచ్చు కదా. ఆమెను రమ్మనండి. నిర్మల, ఏంటి నాన్న? వేణు నిన్ను డ్రాప్ చేస్తాట. నువ్వు అతనితో వెళ్ళి కాలేజీలో దిగిపో. ఇదిగో అమ్మా. వస్తానమ్మా. అలాగే. వెళ్ళరామ్మా. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే డైలీ మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకుంటా. ఓకే? మీకెందుకండి టైం వేస్ట్? భలేవారండి, నేనేమైనా పెద్ద కలెక్టర్నా? ఇక నుండి మిమ్మల్ని కాలేజీలో డ్రాపింగ్, ఈవినింగ్ పికప్, ఇదే నా డ్యూటీ. థ్యాంక్స్.
ప్రతిరోజు నిర్మలని నేనే కాలేజీలో డ్రాప్ చేసి పికప్ చేస్తుండేవాడిని. ఈ రిలేషన్షిప్ వల్ల నిర్మల నా మనసు ఏంటో అర్థం చేసుకోగలిగింది. ఆమె కూడా నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. రాను రాను వాళ్ళ కుటుంబానికి ఎన్నో రకాలుగా సహాయం చేయడం మొదలుపెట్టాను. లోపలికి రా సార్. రేయ్, బియ్యమూట తీసుకెళ్ళి వంటింట్లో పెట్టు. అలాగేనండి. రా బాబు. సార్, కిరాణా సామాన్లు తీసుకొచ్చాను, ఒకసారి చెక్ చేసుకుందాం. అలాగే. పొట్నాలపప్పు పావు కిలో, కందిపప్పు కిలో, గోధుమ పిండి కిలో, హార్లిక్స్ బాటిల్ ఒకటి, కిలో నూనె ఉందా? ఓ ప్యాకెట్ ఉంది. కూరగాయలు 2 రోజులకే తెచ్చానండి, ఒకసారి తెచ్చుకుంటే పాడైపోతాయని. సరే బాబు. ఈ 2 నెలలు మాకు మీరెంతో సహాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. ఏంటండి మీరు ఇంత చిన్న విషయానికి సాయాలు రుణాలు అని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు? వస్తానండి. బాబు, ఏమండి, బాబుని కాఫీ తాగి వెళ్ళమని చెప్పండి. ఒక్క నిమిషం. ఏమిటే, అతను ఏమైనా పరాయి మనిషా? బాబు గీబు అని పిలుస్తున్నావు? అల్లుడు గారు అని పిలు. నిర్మలా, నాన్నా, త్వరగా ఒక కాఫీ తెచ్చి అల్లుడు గారికి ఇవ్వమ్మా. తీసుకో అల్లుడు. అందాల దేవత, ఆరాధ్య దేవత, అందాల దేవత, ఆరాధ్య దేవత, శతకోటి పూలు ఉన్నాయి గాని చలి నీలాంటి సొగసైన పువ్వొకటి ఉన్నదా? అందాల దేవత, ఆరాధ్య దేవత, అందాల దేవత, ఆరాధ్య దేవత. మంచు సైతం నిన్ను తాకితే చలి తాళలేక మేలు వణకదా? పూబాల సైతం నిన్ను చేరితే పూవంటూ నిన్నే సిగను ముడవదా? అమృతమున్న చోట ఆయు ఉంటదంట, నీ అందమందుకుంటే అమృతమెందుకంట? నీ పెదవి వంపు పదవి చాలు భువి నేను గెలవనా? అందాల దేవత, ఆరాధ్య దేవత, అందాల దేవత, ఆరాధ్య దేవత.
సుడిగాలి అననా నీ చూపుని నేనందులోనా చిక్కినానని సిరివెన్నెలననా నీ నవ్వుని ఎదలోన నింపి వెలిగినానని పసిడి మూవలల్లి కాలి గొలుసు కడత రెండు మూవలూడి పడితే కంటి పాపలెడత నిన్ను ద్వీపమల్లె కాపుగాచి కడలల్లె మారుత అందాల దేవత ఆరాధ్య దేవత అందాల దేవత ఆరాధ్య దేవత శతకోటి పూలు ఉన్నాయి గాని చలి నీలాంటి సొగసైన పూ ఒకటి ఉన్నదా అందాల దేవత ఆరాధ్య దేవత అందాల దేవత ఆరాధ్య దేవత. వేణు ఏంట్రా నిన్ను చూడటానికి ఎవరో మీ ఊరి నుంచి వచ్చారు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తారు ఇక్కడ. పైకి రమ్మని చెప్పరా. పైకి అంటే వెళ్ళండి. థ్యాంక్స్ అండి. రండి. నమస్తే. నమస్తే. ఇది కోటేశ్వరరావు మాస్టర్ మీకు ఇమ్మని చెప్పారు. ఆహా, ప్రియమైన విద్యార్థి వేణుకి కోటేశ్వరరావు మాస్టర్ రాయనది. ఉభయ కుశలోపరి. ఈ ఉత్తరం తీసుకొచ్చిన రామ్జీ మా చుట్టాలబ్బాయి. ఓ ఇంటర్వ్యూ కోసం వైజాగ్ వచ్చాడు. కొద్ది రోజులు ఇతన్ని నీ రూమ్లో ఉండటానికి చోటు ఇవ్వాలని ప్రేమతో అడుగుతున్నాను. అభినందనలతో మీ మాస్టర్. నా రూమ్ నెంబర్ 104 కింద ఉంటుంది. మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే. ఏమైనా అవసరం ఉంటే అడగండి, మొమ్మాట పడద్దే. అలాగేనండి. చాలా థ్యాంక్స్. ఓకే. వచ్చి రాగానే బుద్ధి చూపిస్తున్నావు. ఆ అమ్మాయి నా మనిషి. నా మనిషి అంటే? నేను ప్రేమిస్తున్న అమ్మాయి. ఓ సారీ సారీ. కంగ్రాచులేషన్స్, యూర్ అపాయింటెడ్ యాజ్ జనరల్ మేనేజర్ ఫర్ అ కన్సర్న్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ నాకు 10,000 కావాలి. ఓకే, బై ది బై, హీ ఇస్ న్యూ జనరల్ మేనేజర్ రామ్జీ. హాయ్. హలో. షీ ఇస్ మై డాటర్ శృతి. యా. హలో. షల్ ఐ మేక్ ఎ మూవ్ సర్? ఓకే, ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. వేణు, నీతో పాటు రూమ్ లో ఉన్నాడే రామ్జీ, అతనికి ఏదో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందట. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నీతో కూడా ఒక మాట చెప్పి వెళ్ళమన్నాను. టైం దొరికినప్పుడు ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పాడు. చూసావా ఆడొచ్చినప్పుడు ఎంత అమాయకంగా ఉన్నాడో. ఉద్యోగం దొరకగానే కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు. పైగా ఫోన్లో మాట్లాడతాడంట. ఫోన్లో పెద్ద గవర్నరు. ఆడొచ్చినప్పుడే తెలిసిన ఆడు పెద్ద ఫ్రాడ్ అని. ఓవర్ యాక్షన్ ఆడుని. అలా అనకరా, వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో. సరేలే వల్లే. ఒకరోజు అనుకోకుండా నా బైక్ రిపేర్ అయింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వలేదు. దగ్గరలో మెకానిక్ షాప్ కూడా ఏది కనపడలేదు. ఆ సమయంలో రామ్జీ అటువైపుగా తన కారులో వెళ్తూ ఆగాడు. తను లిఫ్ట్ ఇస్తానని ఆఫర్ చేశాడు. వేరే దారి లేక నిర్మలని అతని కారులో వెళ్ళమని చెప్పాను. నేను వెళ్తానండి. రండి, కాఫీ తాగి వెళ్తురు కానీ. ఓకే రండి. రండి.
Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe to Volga Videos.